హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టైర్స్ అండ్ సర్వీసెస్. మారుతి స్విఫ్ట్ డిజైర్కి అయితే మనము హెడ్లైట్ రిస్టోరేషన్ అయితే చేస్తున్నాము. లైటింగ్ ప్రాబ్లం అనేది కస్టమర్కి ఎక్కువగా ఉండడం వల్ల మనము హెడ్లైట్ రిస్టోరేషన్ విత్ టర్టిల్ వ్యాక్స్ కిట్ అయితే యూస్ చేస్తున్నాము. మీరైతే చూడొచ్చు, కస్టమర్ ప్రీవియస్గా ఎక్కడో చేయించారు. వాళ్ళు ఓన్లీ పేపర్ చేసేసి దానికి క్లియర్ కోట్ అయితే అప్లై చేశారు. ఆ క్లియర్ కోట్ కొద్దిగా వెళ్ళిపోయి మైనర్ స్క్రాచెస్ మాదిరి అయితే కనిపిస్తుంది, లేయర్స్ లాగా, లైక్ పీపీఎఫ్ మాదిరి. మనమైతే టర్టిల్ వ్యాక్స్ హీలింగ్ అండ్ సీల్ హెడ్లైట్ రిస్టోరేషన్ కిట్ యూస్ చేస్తున్నాము. దీనికి టోటల్ మనము కెమికల్ ప్లస్ వాటర్ శాండింగ్తో మనము పేపర్ శాండ్ చేసుకొని తర్వాత మనము రబ్బింగ్ టర్టిల్ వ్యాక్స్ రబ్బింగ్ పాలిష్ కూడా చేస్తాము. చేసిన తర్వాత మీరు అవుట్పుట్ అయితే చూడొచ్చు. ఆల్రెడీ వెహికల్ అయితే డెలివరీ ఇచ్చేసాము. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేనైతే కొత్త లైట్స్ వేసుకునే అవసరం లేదు, ఇప్పుడు చాలా మంచిగా ఉంది అవుట్పుట్ అని కస్టమర్ అయితే చెప్పారు. టోటల్ దీనికి ఒక 3 hours టైం అయితే పడుతుంది. మీరైతే చూడవచ్చు బిఫోర్ ఎలా ఉంది, మనము క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది. దీని అయితే వాష్ చేస్తున్నాము. టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా మీ వెహికల్స్కి హెడ్లైట్ రిస్టోరేషన్ చేయించుకోవాలి, హెడ్లైట్ డల్ ఉంది, లైటింగ్ ప్రాబ్లం ఉంటే ప్రొద్దుటూరు సూర్య టైర్స్ అండ్ సర్వీసెస్ ఆపోజిట్ లారీ ఓనర్స్ అసోసియేషన్లో మీరైతే మీ వెహికల్ తీసుకొస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మీరైతే చూడొచ్చు ఫినిషింగ్ ఎలా ఉందని, సేమ్ న్యూ హెడ్లైట్ లాగా అయితే కనిపిస్తుంది. టోటల్ ప్రాసెస్ తర్వాత ప్రెషర్ గన్తో అయితే నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసి అయితే ఇస్తాము. అయితే చూడొచ్చు, మనం చేసే టెక్నిక్ కూడా ఎటువంటి హీట్ అప్లై చేయడం కానీ లేకపోతే క్లియర్ కోట్ వేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. మీకున్న హెడ్లైట్లోనే జెన్యూన్ టెక్నిక్తో ఓన్లీ మనము శాండింగ్ అండ్ కెమికల్స్తోనే ఇది క్లీన్ చేస్తాము. హీట్ చేయడము లేకపోతే హీట్ చేసి ఓన్లీ ఇన్స్టాంట్గా గ్లో తెప్పించడం అలా ఏమి ఉండదు. ఇది వచ్చేసి ప్రాపర్ టెక్నిక్. నీట్గా మొత్తం మన ఫ్రంట్ హెడ్లైట్ గ్లాస్ అనేది నీట్గా క్లియర్ అయిపోతుంది. విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది.